హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ అయితే ఇంకొకటి వచ్చేసాను అనమాట. ఇదైతే మా గృహప్రవేశం వీడియో. ఇక మెల్లమెల్లగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, కొంచెం టైం లేకుండే కాబట్టి. ఇక నా బిజీలో నేనున్న, హస్బెండ్ బిజీలో హస్బెండ్ ఉండు. ఇక వీడియో దీనికైతే ఎవరు లేకుండే, ఇక మా అక్కుండే కాబట్టి ఇక వీడియో అయితే తీసిండే. ఇక నా ఎన్ని వీడియోస్ ఉంటే అన్నీ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాండి, ఎడిట్ చేసి. ఇక చూసేయండి వీడియోలు అయితే. ఇక హోమం అయిపోయిన తర్వాత బియ్యం అయితే పోసిండే అనమాట. మాకు మా మామయ్య వాళ్ళకి మమ్మీ వాళ్ళు పోసిన తర్వాత ఇక కథ మీద అయితే కూర్చోవాలి కాబట్టి, ఇక బియ్యం పోసిన తర్వాత కథ మీద కూర్చోవాలని చెప్పి ఫస్ట్ బియ్యం అయితే పోసిండనమాట. అంటే మీకు ఎన్ని రోజుల నుంచో ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మేము ఇల్లు స్టార్ట్ చేస్తున్నామని అనుకున్నాము. ఇక ఇల్లు కొంచెం మెట్లు అవన్నీ గులగొట్టేవినాము. దాని నెక్స్ట్ డేనే అదేమంటారు, ఎండిపోయిన కొబ్బరికాయ ఉంటుంది కదా, ఎండిపోయిన కొబ్బరికాయకి 3 నామాలు పెట్టి ఇంకా నిమ్మకాయలు సంథింగ్ ఏమో వేసి వెళ్ళిపోయినారనమాట. ఎవరో తెలియదు. ఇంటి ముంగట ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే ఇంటి ముంగట నిమ్మకాయ అది వేసి నుంచి మాకు ఏమైందో తెలియదు, కానీ మా ఫ్యామిలీలో వేసిన ఒక 5 days 6 days మంచిగా ఉన్నాము. ఇక దాని తర్వాత మొత్తం ఇక ఏమైపోయిందంటే ఇంట్లోనే లేకుండా చేసారు మనుషులని, మా వాళ్ళని. అరే ఏందో ఏమో ఇట్లా ఎందుకు ఉంటారో నాకు అర్థం కాదు. అరే మా లైఫ్ ఏదో మేము బతుకుతున్నాము, మా పాటికి ఏందో, నా మామయ్య ఏదో చేస్తున్నాడు, మా హస్బెండ్ ఏదో చేస్తున్నాడు, బావ చేస్తున్నాడు, మా అత్తయ్య కూడా అసలు ఇంట్లో ఉండకపోతుంది, ఆమె కూడా డ్యూటీకి పోతుంది, ఆమె కూడా ఇక పోతలే. ఇక మామయ్య ఏదో ఇక సంథింగ్ ఇల్లు స్టార్ట్ పెట్టినాము, కొంచెం ఇల్లు కంప్లీట్ అయింది, ఆయనే అడ్డం పడిపోయిండు మొత్తం. ఎట్లా తెలుసా, 1 year ఎన్ని స్ట్రగుల్ చేసినాము మేమైతే. ఒక దిక్కు ఇల్లు కంప్లీట్ చేయాల, ఒక దిక్కు మళ్ళీ మామ హాస్పిటల్లో కాలుకి సంథింగ్ ఏదో అయ్యి చలికో ఏమో సడన్గా ఒక 1 day ఫుల్ చలి పెట్టి మొత్తం. ఇక నెక్స్ట్ డే హాస్పిటల్ పోతే ఇక కాలు వాపు, అదిగా చెప్పులు వేసుకోకుండా బీపీ షుగర్స్ ఉంటే ఇట్లా కాలుకి కొంచెం ఇది ఏమంటారు, సిమెంట్ నడవడం వల్ల ఇట్లా వాటర్ కుట్టడం పైనకి వెళ్తుండే. ఇక అట్లా ఆయనకి కాలుకి కొంచెం ఏదో పగిలినట్టు అయింది. ఇక కొంచెం వాపు వచ్చి ఇక మొత్తం ఇక ఏదేదో అయింది. అసలు ఆయనకి ఏం ప్రాబ్లమే లేదు. ఆయన కాలుకి అట్లా అవ్వడం ఏందో, మళ్ళీ హాస్పిటల్లో తిరగడం ఏందో మాకైతే అస్సలు అర్థం కాలేదు తెలుసా. మళ్ళీ 1 అయిపోయినాయి, మళ్ళీ అంతా అయిపోయింది. మళ్ళీ ఈ మేస్త్రీలు ఎందుకు ఉంటారో నాయన, కట్టేటప్పుడు మంచిగా అయ్యా ఇది కడదా, అది చేస్తా అని చెప్తారు. లాస్ట్కి వాడు కూడా ఎట్లా తెలుసా, వాడైతే ఇక చెప్పలేము, వాడిని ఇక వేస్ట్ కానీ చెప్పి కూడా దాని గురించి టైం వేస్ట్ దాని గురించి చెప్పి. అసలు ఇవి ఏంది ఇవన్నీ చెప్తుంది అనుకోవచ్చు, కానీ ఇక మేము ఇల్లు కడుతున్నాం అనగా ఎన్ని ఫేస్ చేసామో అవి చెప్తున్నా నేను. ఎందుకంటే మీరు ఇంతమంది నన్ను నమ్మి వీడియోస్ చూస్తారు కాబట్టి, చెప్పబుద్ధి అయింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం. ఇప్పుడు కూడా మేము అసలు ఇంట్లోకి వెళ్ళకపోతుండే, ఇక సమ్ రీజన్స్ వల్ల వెళ్ళాల్సి వస్తుందని ఇక మంచిగా చేసుకుంటుండే ఇంకా గ్రాండ్గా. కాబట్టి సమ్ డిస్టర్బెన్స్ వల్ల ఇక జల్దీ వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఇల్లు కడుతున్నాం అనగా చాలా అంటే చాలా స్ట్రగుల్ చేసినాం మేమైతే. ఎవ్వరు డ్యూటీకి పోకపోవడము అసలు ఏందో అసలు మాకు అర్థమే కాలేదు. ఎవరు హస్బెండ్ డ్యూటీకి పోతలే, అత్తయ్య మానేసింది, మామయ్యని చూసుకోవడానికి బావ ఇక హాస్పిటల్లో కూర్చొని సిస్టమ్ చేసుకోవడం, అసలు ఏందో మాకు అసలు అర్థమే కాలే. బట్ ఎన్ని వచ్చినా కానీ ఇల్లు అయితే ఆపాలి ఫ్రెండ్స్. మా మామయ్య ఇల్లు అయితే ఆపాలి. హాస్పిటల్లో ఉన్నా కానీ మనీ అయితే మేస్త్రికి ఇస్తూనే ఉండు. ఇక వాడైతే ఎంత మోసం చేసాడంటే, వాడు ఇక్కడ మనీ తీసుకొని వేరే దగ్గర కట్టడం, ఈడ మళ్ళీ అడిగితే ఇలా మీరు హాస్పిటల్లో ఉన్నారు అది ఇది రీజన్స్ చెప్పడం, పైసలు సగం లాస్ కావడం. ఓ మై గాడ్, ఎంత అంటే అంత
ప్రెజర్ పడిపోయింది అనమాట మీద. మేస్త్రి వల్ల మళ్ళా 3 లక్షలు అప్ అయింది. ఇప్పుడు అదొక ప్రెజర్. కానీ చూసేవాళ్ళు అట్లా చూడరు కదా, అరే నీ అమ్మాయిలు ఇల్లు కట్టుకోరు, లోపల పోతురు, అది ఇది అవుతుంది, అది తీసుకోరు, ఇది తీసుకోరు అని థాట్లోనే ఉంటారు. కాబట్టి ఇవన్నీ చూడరు, వెనకాల ఇవన్నీ ఉన్నాయని కదా. అవునా కదా చెప్పండి ఫ్రెండ్. ఇవి చూడరు, అరే మంచిగా ఉన్నారా వీళ్ళు, పైస వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని ఉంటుంది. కానీ లోపల ఎన్ని స్ట్రగుల్స్ తీసుకుంటున్నారో అది కనిపించాయి వాళ్ళకి. ఇక బియ్యం అయితే పోస్తున్నారు ఫ్రెండ్స్. మాకైతే ఇక నాకు చెప్పాలనిపించింది, నేను చెప్పిన. ఇంకా మీరు ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్, నాకు చెప్పాలనిపించింది చెప్పిన మీకు, అంతే. ఇంకా ఇల్లు మొత్తం హోమ్ టూర్ కావాలన్నా మీరైతే మెసేజ్ చేయండి. నేనైతే ఎన్ని మెసేజెస్ వచ్చినాయో దాన్ని బట్టి అయితే నేనైతే హోమ్ టూర్ అయితే చేస్తాను. ఇక మాకైతే ఆగస్ట్ అయితే మేమైతే అది కొంచెం కూడా ఖాళీ లేమన్నమాట. ఒక్కొక్కటి మీద అయితే వస్తుంది. ఆ వీడియోస్ కూడా మీకు ఒక్కొక్కటి ఏంటో అనేటి అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా టైం అయితే పడుతుంది, నేను అప్లోడ్ చేయడానికి టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. ఇంకా మా పాప కూడా ఇక కింద పడుకోబెట్టి వచ్చాను పైనకి. ఇంకా కిందికి మీదకి తిరుగుతున్నాను అనమాట, పడుకుంది. ఇక బియ్యం పోసిన తర్వాత ఒక 5 రౌండ్స్ కడప దాటి మళ్ళీ వెళ్ళి కడప దాటి రావాలి కదా. ఇక అయిపోయిన తర్వాత బియ్యం అయితే దించేసి ఇక కథ మీద అయితే కూర్చున్నాము. ఇంకా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఏదైనా నచ్చితే లైక్ షేర్ సాధ్యం త్రవ సంయుక్తం వరిరాజోజిత ప్రియం గృహామంగళం దీపం త్రైలోక్యదివ్రాపం భక్తా దీపం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే త్రాహి నరకాత్ గౌరా దివ్య జ్యోతిర్నమో. దీపం దర్శ్యామి, దీపం దండం పెట్టుకోండి. సాక్షా దీపం దర్శే నీళ్ళు కలు తుడుచుకోండి. ఓం నేత్రాజమ్యాం మీరు కూడా ఓం నేత్రాజమ్యాం, ఓం గిరవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహం, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, మధ్వనామాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షయాయ నమః, నారసింహాయ నమః, చ్యుతాయ నమః, జనార్దోపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతుషాదే దేవం భాగం ఏ దేశం విరోధినం బ్రహ్మ కర్మ సమయం. ముక్కు పట్టుకోండి. ఓం భవం భవ ఓం స్వహ ఓం మాధవం ఓం సత్యం తస్సర్వరేణ్యం భర్గో దేవస్య దేవేం దియో జన ప్రచోదనం పెట్టుకోండి. ప్రచోదయాదం ఓమా భోజో దేశోమృతం బ్రహ్మ భూర్భవస్వరం మమ పాదృషేద్వారా శ్రీ పరమేశ్వర నిత్యర్థం పరమేశ్వర దృశ్యం అస్య బ్రహ్మణః దివ్యవ్రాతే శ్వేతవరాకల్పే వైవస్వంతరే కలిగే ప్రథమ పాద్యంభోద్విపే భరతవర్షే భరతఖండే మేరవ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్యవాగే వాయువ్యవాగే అస్మిన్ వర్తమాన వ్యవహార క్షేత్ర వర్ణ విశ్వావసనావసరే దక్షిణాయనే వర్షతో శ్రావణమాసే కృష్ణపక్షే దశమ్యాం హిందూ వాసరే సువర్ణక్షత్ర శుభకరణం యావం మనుష్యేమిష్టాయాం. జంగల్ గోత్రోద్భవస్య పేరు చెప్పండి. శంకర్ రామ దేశ్యాం, చంద్రకళ రామ దేశ్యాం, సాయి కుమార్ రామ దేశ్యాం, భాను కుమార్ రామ దేశ్యాం, సుమలత రామ దేశ్యాం, సాన్విక రామ దేశ్యాం. సహ కుటుంబస్య అక్షంతలు తీసుకోండి. చెప్పండి. అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం అఖండ ఆరోగ్య వ్యాపార మనస్సంకల్ప కార్య సిద్ధ్యర్థం మమ నూతన గృహ ప్రవేశ అనంతరం రమ సత్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం రమ సత్యనారాయణ స్వామి వ్రత అనుష్ఠాన సమయే అధిదేవత ప్రత్యదేవత సమేత నవగ్రహ ఆరాధన మండపారాధన కలశ పూజ సమయే నిర్విఘ్న మహాగణాధిపతి
गौरी देवता पूजा करिष्ये अक्षत गौरव करिष्ये చెప్పు ఫస్ట్ క్లాస్ గుడి పెట్టు అది చేసుకో ఫస్ట్ పెట్టు कृष्ण सागर सर्वे सप्त दीपावसुंदरम अर्घ्य वेद वेद साम वेद अधर्वणम अंगे सर्वे कलशाम समासम आकलशे सुदावते पवित्र वरिष्यते उक्तरज्ञेश्वर्धते आमोमायितकं सर्वं स्वाभूतान्यपं प्रेणावापसवापन्नमापं समामुसुराडापं चिन्तावृषावसत्यमाप सर्वदेवतां आपो भूद्भव सुरो धनं పెట్టుకోండి ఆపు తమలపాకు నీళ్ళ ముసాలు తిప్పండి ఓం గంగే జమునే నీళ్ళు నాలుగు తిప్పు చెంబులనే గంగే జమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే శ్మశాన గంగరు ఆ తమలపాకు నీళ్ళు గౌరవం జల్లమ్మ ఆయా అందు కలశోదకైన దేవం అలాగే కలశం మీద దేవుడి ఫోటో మీద కలశోదకైన దేవం ఆత్మనం సంప్రోక్ష మీ జల్లుకోండి మీ మీద ఆత్మనం సంప్రోక్ష పూజా ద్రవ్యాంత సంప్రోక్ష పూజా ద్రవ్యాంత సంప్రోక్ష అక్షరం తీసుకుని గౌరవం వేస్తుంది ఓం గణానాం త్వా గణపతి గవాయ కవిం కవీనామృతం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పదః ఆనశృణ్వన్నోత్వే శ్రీదస్సాదరం మహాగణాధిపతిర్వోర్మం ధ్యాయామి ధ్యానమర్పయామి ఆవాహయామి ఆవాహమర్పయామి నవరత్నఖచితం సింహామర్పయామి పాదయో పాఠమర్పయామి హస్తయో అర్ఘ్యమర్పయామి ముఖే ఆచమనర్పయామి శుద్ధోదస్నానమర్పయామి వస్త్రకయామి దివ్యశ్రీ చంద్రమయామి అలంకరణార్థం అక్షతామర్పయామి ఒక పువ్వు పెట్టండి ఒక పువ్వు పెట్టండి అవి వస్త్ర ఆశుదిగా పువ్వు పెట్టండి అవి వస్త్ర ఆశుదిగా పూయమానం అవి యంత్రామర్పయామి హిరణ్యాక్షో దేవసమం మహాగణాగణ వస్త్రకమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజా వృస్తాత్ आयुष्यम बलमसेयं यज्ञवदमर्पयामि गन्धद्वारान्दरादर्शं इच्छवष्टाङ्करसें ईश्वरिकं दिव्यश्री चन्द्रमयामि आयनितपरायं दुर्वारं पुष्पनेयं अरदार्शमणरेकानि समुद्रविश्वग्रामे अलङ्करार्थम् अक्षतामर्पयामि ओम पసుపు కుంకుమ వేసుకుంటారు ముందు గౌరీ పూజ అవ్వాలి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః వక్రతుండాయ నమః షోడశదండాయ నమః హేరంభాయ నమః స్కందపురుషాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారగురువే నమః మహాగణగౌర బృహస్పతిరాయ కూర్చోండి అందరూ హిమాకృందం నాలాభం దేశాన బరువురం ఇక్కడ బియ్యం పెట్టారు కదా హిమాకృందం దేశాన బరువురం సర్వశ్వేతం ప్రవక్తారం భార్గవం బ్రహ్మామ్యం శుక్రగుణ స్థాపయాం పూజామి సమాగ్రహగ్రహగ్రహ్యాసూరం సంవాదమార్తస్పదం శనిగ్రహం స్థాపయాం పూజామి అర్ధకాయం మహావీరం సిద్ధాంతం సుముఖాగర్భ సంభూతం రాహుం బ్రహ్మామ్యం రాహుగ్రహం స్థాపయాం పూజామి పరాశుషంకాసం తాతాత్రమస్కం రౌద్రం కేతుదేవతమావాయ స్థాపయాం పూజ అక్కడ కంకణాలు ఉన్నాయి చూడండి आभूरिष्टामय्यावहं कानूर्व्यधात्रं बहिरणदिष्टिं योवस्यवसमोर्षः तस्यवानस्यरमाद्रहं तस्मारङ्गवापहं यस्य क्षयाय धनुदाः आभोजनिदाद्रहं समाधक्षनारायणस्वादाग्नोर्वहं शुद्धोदस्तानव्याभिः ओं नमो भगवते रुद्राय नमस्ते अस्तु रुद्रमन्यवदे ऋषभे नमो नमः नमस्ते धन्यवतिर्मोर्वहं एतासुतमोर्षः सज्जो जयताय नमः भवेर्वाचमं दिवाचमे नमः सोमाचमे रुद्राचमे नमः शम्भवेजमे नमो नीलग्रवाचमे अग्राचमे काव्याचमे शीघ्राचमे सूर्याचमे दीप्ताचमे रञ्जाचमे रुद्धाचमे नमः सोमाचमे रुद्राचमे नमः शम्भवेजमे नमो नीलग्रवाचमे एकाचमे एकादशंचमे त्रयोदशंचमे पंचदशंचमे सप्तदशंचमे नवदशंचमे नमो नीलग्रवाचमे अग्राचमे काव्याचमे शीघ्राचमे सूर्याचमे दीप्ताचमे रञ्जाचमे रुद्धाचमे ओम आप्याय स्वयंभव वाजस्पति तरिकाग्रह तेजस्विनादे तिरमा सत्यनारायण स्वामी विग्रहं पंचामृत स्नानं కొబ్బరికాయ కొట్టండి పంచామృత స్నానం అవి కొబ్బరికాయలు తీసి పెట్టిరుగా బయటనే మమ్మీ పట్టుకరా పో పంచామృత స్నానం అవి పంచామృత స్నానానంతరం ఫలోదక స్నానం వ్యామి యా పలార్యం పుష్పాని చ తీసి కొబ్బరికాయ తీసి या पलार्या पुष्पाय आभूरिष्टामय्यावहं स्नानवोज्झेदात्रं
ఫస్ట్ కాయ కాబట్టి రమా సత్యనారాయణ స్వామి రాజ్యునో నమః జాగ్రత్త దీపాలు తీసుకోండి పంచామృత స్నానం యామి అనుగ్రహం తీసుకో తీసుకుని నీళ్ళలో ఉంచు ఎవరైనా నీళ్ళు చెమ్ము నీళ్ళలో ఉంచు అమ్మా ఇది అంత పోసి తీర్థం పోసాను రమా సత్యనారాయణ స్వామి కడిగి బొట్టు పెట్టు ఓం శ్రీ రమా దండం పెట్టడానికి సత్యనారాయణ స్వామి పంచామృత స్నానం వ్యామి పంచామృత స్నానాలోదక స్నానం సమర్పయామి యా పలర్యా పుష్పాణి విగ్రహాన్ని ఇందా ఎక్కడ తీసారు ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామి పంచాంగప్పుడు పువ్వులు పసుపు పువ్వు అక్షంత అన్ని కూడా పూజ చేస్తున్నారు కలసం మీద వేయాలా బుక్కాపల్లి అంటే బుక్కాపల్లి నారాయణాయ నమః ఓం నారాయణ నమః ఓం శౌర్యాయ నమః ఓం చక్రపాణి నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః జగదే నమః వామనాయ నమః జ్ఞానపంజరాయ నమః శ్రీవల్లభాయ నమః జగన్నాథాయ నమః చతుర్మూర్తాయ నమః ఓమకేశాయ నమః ఋషికేశాయ నమః శంకరాయ నమః గరుత్మంజాయ నమః నారసింహాయ నమః మహాదేవాయ నమః స్వయంభవే నమః భువనేశ్వరాయ నమః శ్రీధరాయ నమః దేవకీపుత్రాయ నమః పార్థసారథే నమః అచ్యుతాయ నమః శంకరాయ నమః హరం జ్యోతిషే నమః అశంకరాయ నమః శ్రీవర్తికాయ నమః అగ్రహారాయ నమః సర్వోక్షాయ నమః త్రివిక్రమాయ నమః త్రికాలజ్ఞానాయ నమః రాఘవే నమః కరుణాకరాయ నమః సర్వజ్ఞానాయ నమః సర్వాగాయ నమః సర్వేశాయ నమః సర్వసాక్షిగాయ నమః హరాయ నమః సార్గే నమః శేషాయ నమః అలాయదాయ నమః సహస్రాయ నమః అవ్యక్తాయ నమః సహస్రాక్షాయ నమః అక్షరాయ నమః క్షరాయ నమః గజాధికాయ నమః కేశవాయ నమః కేశముద్రాయ నమః కైటవాదే నమః అవిద్యాయ నమః కామదాయ నమః కమలాక్షే నమః ఏదం అతడుదేవం ఉష్యానం భగవానం ఏలార్ధనం నిత్యానం విశ్వదానం శ్రీకరణదానం రక్షానం పృథ్వీనాథానం వేదవాసనం శ్రీవాసనం వేదగర్భనం వివేర్మం విష్ణవేర్మం శ్రీమతీర్మం త్రైలోకభూషణం యజ్ఞోదయం రాసేరా జల్లు దేవుడు చూపించాడు ముందు ఆనంద కర్పూరని అప్పుడు మీరు కళ్ళగెత్తుకోండి ఆనంద కర్పూర నీరాజం దర్శయామి ఇప్పుడు అందరికి చూపించారు కంటే నీరాజనానందరం శుద్ధాచమనీయం సమర్పయామి శ్రీ రమా సత్యనారాయణ స్వామి